3-4 డేస్ నుంచి ఎండలైతే బాగా ఎక్కువగా కాస్తున్నాయి మా ఊర్లో. మీ ఊర్లో ఎండ ఎలా ఉంది? ఒక మహాతల్లి అయితే నాకు మెసేజ్ చేసింది ఇలాగా, నువ్వు నీ వీడియోస్ నువ్వు పచ్చళ్ళు పెడుతున్నట్టు ఓ పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేసేస్తున్నావు, అసలు పచ్చళ్ళు నువ్వే పెట్టావా? ఇంట్లో మీ అత్తగారు లేదా మీ అమ్మగారు లేకపోతే ఇంకా ఎవరో పెద్దవాళ్ళు పెట్టిన పచ్చళ్ళు నేనే పెట్టానని చెప్పి వీడియోస్ చేస్తున్నావు. అసలు పండుమిరకాయ పచ్చడి పెద్దవాళ్ళు పెడతారు, నువ్వు పెట్టావంటే నేను నమ్మాలా? నువ్వు నీ యాక్టింగ్ ఓ పని చేస్తున్నట్టు ఓ యాక్టింగ్ చేసేసి వీడియోస్ అనేది పెడుతున్నావు అంటే వీడియో చూసే వాళ్ళు పిచ్చోళ్ళ అంటే జనాలు నువ్వు పిచ్చోళ్ళని చేస్తున్నావు, ఓ తెగ యాక్టింగ్ చేసేస్తున్నావు అని చెప్పి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. నాకైతే ఆ అమ్మాయి మెసేజ్ చూసింగానే ఒకేసారిగా కోపం అయితే వచ్చేసింది. సరే అని చెప్పేసి అమ్మాయి ప్రొఫైల్ అయితే నేను ఓపెన్ చేసి చూసాను. తనకైతే 6 months బేబీ అయితే ఉంది. రీసెంట్ గా తనకి అన్నప్రాసనం చేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేసింది. తను ఆడదానికి శత్రు ఆడదే అని చెప్పి ఊరకనే అనలేదు పెద్దవాళ్ళు. ఇలాంటివన్నీ చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. ఒక పసిబిడ్డ ఉంటేనే ఇంట్లో చాకిరి అనేది ఎలా ఉండిద్దో నాకు తెలుసు. అలాంటిది నేను మా ఇద్దరు పిల్లలు చూసుకుంటా, ఇంట్లో పనంతా చేసుకుంటా, మా బావ దగ్గర మా బావతో సమానంగా నేను స్వీట్ వర్క్ అయితే చేస్తాను. ఇవన్నీ కాకుండా నాకంటూ ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి నేనైతే వీడియోస్ చేస్తాను. అయినా ఎవరో పనిచేసే దాన్ని వీడియో తీసి నేనే పని చేశానని గొప్పలు చెప్పుకునేంత గొప్పదాన్ని అయితే నేను కాదు. ఎందుకంటే నేను కూడా మిడిల్ క్లాస్ లో పుట్టి మిడిల్ క్లాస్ లో బతుకుతున్నా. నేను కూడా ఒక ఆడదాన్ని. తెల్లారి పొద్దున్న లెగిస్తే పసిబిడ్డను పెట్టుకొని నువ్వు ఖాళీగా ఉంటావేమో, నేనైతే ఖాళీగా ఉండను. నా పని నాకు సరిపోయిద్ది. ఇంకెప్పుడు ఇలా మాట్లాడ